గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒకటే ఒక క్యాష్ బిల్లింగ్ కూడా తెచ్చి రెడ్లు మరి రెడ్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాడిని ఎక్కడ మనం చూడలేదు. ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇంకోటి ఏంటంటే కొత్త నిర్ణయం తెర మీదకి సీఎం రమేష్ గారు నాలుగు కడప నుంచి వచ్చిన వ్యక్తి. నువ్వు కడప నుంచి పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసిన తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశాను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఏ లోటుపాట్లు ఉన్నాయో ఇవన్నీ సర్దిస్తున్నారు. 24 hours చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట. మేము చూసిన చోటంతా ఇప్పుడు 21 మంది జనసేన అభ్యర్థులు 2 పార్లమెంట్ అయితే ఈ 21 మంది 144 మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తారు. ఇది గొప్ప పరిణామం. ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి. నేను చెప్పే స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్ మనం ఏంటంటే ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి చిత్ర పరిశ్రమలో 7 కోట్లు ఆ మధ్య లాస్ట్ ఇయర్ 7 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం. నేను కూడా ఉన్నాం పక్కన. ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి కౌలు రైతులకు ₹1,00,000 ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఒకటే అన్నారు, చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది బాగా జనాల్లో తీసుకెళ్ళండి. కూటమి వస్తే ఎక్కడ పథకాలు ఆగిపోతాయి, కూటమి వస్తే ఎవరిని రానివ్వరు అని అంటే ఒకటే చెప్పారు ముగ్గురు లీడర్లు. మా దగ్గర అధికారం లేకపోయినా మేము డబ్బులు ఇస్తున్నాం, రేపు అధికారం ఉంటే ₹10 ఎక్కువ వేసి మీ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాం. కానీ దిక్కుమాలిన భూములు ఈ అంటే 25 మంది ఎంపీలు నాకు ఇస్తే మెడలు ఉంచేస్తాం, మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చేస్తాం, ప్రత్యేక హోదా తెచ్చేస్తాం. ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ప్రత్యేక హోదా తెచ్చడం లేదు అది పక్కన పెడితే ఒకటేమో రాజధాని అని ఒక బాటిల్, స్పెషల్ స్టేటస్ అని ఒక బాటిల్, భూమి అని ఒకటి, ఆరోగ్యాలు పోగొట్టి ప్రజలు నాశనపడతారు. ఎంతోమంది చనిపోయారు. ఇంకోటి భూమి రాజీనామా చేసేయండి, వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చాక మళ్ళీ మీకు ఇస్తా ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ అస్త్రం ఒకటి ఉంది. ఏంటంటే ఒక్కొక్కటి వదులుతుంటారు అన్నమాట. భూమి రాజీనామా చేశాక రేపు పొద్దున అడుగుతున్నాడు ఏం ఉండవు, ఎవడో పట్టించుకోరు. ఇలాంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఒక బెదిరింపులకి మరి ఇన్ని రకాలుగా అర్ధరాత్రి వచ్చి నిన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు. అర్ధరాత్రి వచ్చి ఒక 2:30కి నేను ఫ్లైట్ లేట్ అయ్యి వచ్చినట్టుకి 3ంటికి దమ్ముని తలుపులో ఓపెన్ చేసి ఒక సిఐ గారు కానీ ఒక 7 కానిస్టేబుల్స్ కానీ ఆయన లోపల నుంచి అలాగా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కెమెరా. ఏ తప్పులు చేసేవారు మేము ఉగ్రవాదులు, మీరు స్టార్ క్యాంపెయిన్లకి వచ్చాం, ఉగ్రవాదుల్లో మీరు ఎలా రికార్డ్ చేస్తారు ఏంటంటే లేదంటే జస్ట్ వెరిఫికేషన్కి వచ్చా ఉన్నాడు. అది కరెక్ట్ కాదండి. మళ్ళీ ఆయన ఏమంటాడంటే ఇంకోటి దాంట్లో ఒక చిన్న స్కామ్ నాకు కనపడింది. అదే సార్ పొద్దుగారు ఇక్కడ ఎవరో లేడీస్ మీద ఫోటో దిగాలంటారండి. ఆ టైంలో లేడీస్ ఎక్కడ నుంచి ఉంటారు? తెల్లారుజామున 3 గంటలకి. ఇవన్నీ ఏంటంటే అక్కడ నిన్న నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు రమేష్ గారు నామినేషన్ వెళ్ళినప్పుడు అక్కడ డిఎస్పీ గారు కూర్చున్నారు. మరి ఇలాంటి చర్యలన్నీ ఉన్నాయి. పత్రికా ముఖ్యంగా మీరు ఖండించాలంటే మా కార్లు ఎక్కడున్నా ఆపేసి ఒక 1,50,000 ఉందంటే నాకు 50,000 కూడా నేను జేబులో పెట్టుకున్నాను. దీని మీద కూడా ఉండాలి మీరు అని చెప్పి ఇచ్చేసాను. ఇదే మా బస్సులు మా నాయకులు బస్సు ఎందుకు చెక్ చేయరు? దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. బస్సులు కొన్ని కోట్ల రూపాయలు దొరుకుతున్నాయని చెప్పి రోజు చెప్తానే ఉన్నారు. మరి బస్సులు గురించి ఎవరో మాట్లాడరు. బస్సుని చెక్ చేసే దమ్ము ధైర్యం ఎందుకుంటుంది వాళ్ళకి? ఆయన ఏం చేస్తారంటే కొడతాడు, ఇలాగా కొట్టి అందరినీ లోపల ఏంటి, అందరినీ లోపల పెట్టండి. పాపం ఆ కుర్రోళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, జనసేన అంటే ఇష్టం. ఎవరికైనా భావ స్వాతంత్రం ఉందండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ ఉంది. మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు. అది చదువు మనకి నేర్పింది. వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం ఆ కాలేజీ మొత్తం కుర్రోళ్ళు 5-6 సస్పెండ్ చేశారు. అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం, మేము ఓడిపోవటానికి సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు. మేము యుద్ధం అంటున్నాం, గెలవడానికి యుద్ధం. ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి, బలమైన శక్తులు. ఆయన ఉన్నాడు శ్యాంబాబు, మా క్యారెక్టర్ చేసాడు. అది
శ్యాంబాబు అని అంబటి రాంబాబు. ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక డ్యాన్సులు ఏంటంటే పనికొస్తున్నారు. సంక్రాంతి పండుగలు రేపు పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఈస్ట్ వెస్ట్ ఎక్కువ పండుగలు చేస్తారు కాబట్టి మాజీ మంత్రి కాబట్టి 1,00,000 రూపాయలు ఇచ్చి పిలుస్తూ ఉంటాం గెస్ట్ కింద డ్యాన్స్ చేపిస్తాం. అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్, ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి, ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు. ఏమన్నా ఎక్కడ సమీక్షలు ఉంటాయి, ఈడ సమీక్షలు ఉండవు. ఇతనికి మూడు ఇచ్చేసారు ఇతను. అదేంటంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వీడమ్మ 3 చేశాడు, ఈ పక్కన చేశాడు. ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమైనా ఆగిపోయిందా? అసలు నువ్వు వరదలు వస్తే ఏం చేస్తావు? ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు ఎటు వెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్. కానీ ఎంతసేపు బ్రోకర్ కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు. ఆవిడేమో అక్కడి నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి, నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంది. దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు. రోజమ్మ గారు ఆవిడేంటి, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు. ఆ నోటికి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఎవరు సపోర్ట్ చేశాడో నీకు ఎవరేస్తాడు రేపు పొద్దున్న నువ్వు ఏ రకమైన మెజార్టీలో ఉంటావు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు ఎక్కడ మరి ఎంత మనం పుణ్యం చేసుకున్నాం. మరి ఈ గంట మీదకి ఆయన కూడా వచ్చే అద్భుతమైన మనం పాడైపోయాం, అందరినీ బాగుపరుస్తాం. మరి ఓటు ఇవ్వండి, బీజేపీ ఎంపీని గెలిపించండి, కేంద్ర మంత్రి అవుతాడు ఆయన. సీఎం రమేష్ గారు ఆ చొరవ గల వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో. అలాంటి లీడర్ని మనం ఎన్నుకుందాం. నాన్ అనే పదానికి చెప్పుతో కొట్టేటట్టు జనవరి మే 11వ తారీఖున వర్ణిపిస్తారు. మే 4వ తారీఖున డబ్బున్న వాళ్ళు దోచుకున్నారంటే ఫ్లైట్లో పాల్గొంటారు, లేనప్పుడు బయలుపడిపోతారు. ప్రజారాజ్యం పెడితే మరి ఈ కాపు ప్రేమలేఖలు రాస్తాడు ముసలైన అర్థం ఆయన ఏమన్నాడు, కరెంట్ నేను పక్కన కూర్చున్న ప్రెస్ మీట్లో కూర్చుంటే చిరంజీవి తిరుపతి ఉంచుకుంటాడు కానీ పాల్గొండ ఎందుకు ఉంచుకుంటాడా అంటాడు. ఏమన్నా అసలు కూర్చుంటే అసలు ఏమన్నా అర్థం ఉంటే ఒక హోమ్ మినిస్టర్ పనిచేసే తెలుగుదేశం గవర్నమెంట్లో మరి కాపు నాయకుడు అని చెప్పుకుంటాడు. మరి అక్కడ ఎవరైనా రేపు వీక్లో పోలేని ఎవరైనా మాట చెప్తాడు. ఆ మాట చెప్పగానే రిజల్ట్ దారుణం అయిపోయినాడు. ఈ ఇతనేమో ముద్రగడ, మీకు నమస్కారం ఉండదు, మా మాటలు కూడా పెట్టాను, ముద్ర చూపించుకుంటున్నాడు ముద్రగడ అని. ఇతను ఏంటంటే కాపు నాయకుడే. ఏం చేసావు నువ్వు కాపుడికి? సరే అంటే ఇప్పుడు సారు కాపు నాయకుడు కూడా ఏమన్నా నువ్వేమన్నా బిల్డింగ్లు మరి ఇక్కడ పార్టీకి వచ్చి ఇక్కడ నడుపుతారు కార్యక్రమాలు. ఆయన ఏం బెదిరిపోలేదే, భయపడిపోలేదే, జగన్మోహన్ రెడ్డి జనాన్ని చూసి అధికారం చూసి పెరగలేదు. అది లీడర్షిప్ అంటే. అతన్ని నాయకుడు అంటారు. ఇతను ఏంటంటే పెద్దల బట్టలు వేసుకుని వచ్చాడు, పెద్దలంటున్న వ్యక్తి, యువ నాయకుడు, కాపు జాతికి ప్రతినిధి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్న కాపులంతా నిజంగా ఇక మీరంతా ఏంటంటే మహేష్ బాబు అంటే కూర్చి మడతెట్టండి, మీకు మడతెట్టే రోజులు దగ్గర పడిపోయింది, మీరు వెళ్ళిపోతారు ఇంటికి. మా సైడ్ నుంచి మేము డబ్బులు లేవంట ముద్రగడ్డ దగ్గర ఒక 1000 రూపాయలు కూడా లేవంట. ఈ వీళ్ళు లీడర్స్ పోనీ నిలబడ్డాడు పార్టీ పండుగకి ఒక 1000 రూపాయలు కాపు జాతి అందరికీ చెప్పి, అయ్యా మా ఓటు నిలబడ్డాడు, మీరు అందరూ తల అని ఏ రోజైనా విరాళం ఇప్పించారా? మీరు 60 సీట్లు పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేదు, 105 తెచ్చాం, ఒకరిని గెలిపించారు. ఆ దరిద్రుడు కూడా అటు పోయాడు. మళ్ళీ రాగానే ఒక దండేస్తారు మళ్ళీ కండవ అంటాడు ఆయన. ఎక్కువ నవ్వడు, చచ్చిపోయిన శవం ఉన్నా కూడా అది మరి అది ఏంటో నాకు దేని సంకేతం తెలియదు. ఆయన చచ్చిపోయారని వస్తే పరామర్శించడానికి అని అడుగుతారు. ఇతను ఏంటంటే నవ్వుతూ సమాధానం. ఇతను ముద్రగడ్డ గారు కూడా రేపు పొద్దున ఏంటంటే ఇంక లేదు, కండవ కప్పేసాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి కనపడు అన్న ముద్రగడ్డ గారు ఏంటంటే అంటాడంతే. ఇతను ఏంటంటే టోల్ గేట్ దగ్గర టికెట్ కొట్టుకునే వ్యక్తిలాగా ఒక కాపు రాజధాని ఒకటే రాయిపోయాడు. దారుణమైన పరిస్థితి. మంచినీళ్ళు శివుడు ఏంటంటే అక్కడ ఏదో చెప్తున్నాడు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అద్భుతమైన ఊరేగింపు, జగన్మోహన్ రెడ్డి దండలేహర్కి స్వాగతం పలకట కోనసీమ అంతా రెడీగా ఉంది అనేటప్పుడు డ్రాప్ అయిపోయి ఒక్కడే అలా ఫ్లైట్లో వెళ్ళి వచ్చేసాడు. వీళ్ళు కాదండి కాపు లీడర్, ప్రజల కోసం పనిచేసేవాడు కాపు నాయకుడు. ప్రతి చోట కాపులన్నీ పేరెత్తారు కాబట్టి ఎవరైతే స్టేషన్లో కేసులు పెడితే కార్యకర్తలను వదిలేయకుండా
కార్యకర్తలు వెళ్ళంటూ ఉండి తిరిగి మాట్లాడేవాడు నిజమైన లేడు. మేము అడగండి, అర్హత ఉందా నీకు? నువ్వు జగన్ మీద సింహం మా మా ప్రజలందరూ నక్కలు అయినారంట అంటే కొత్తగా చేర్చాడు ఆయన. పొద్దున్న టీ తాగుతుంటాడు, ఎవడో ఒక కార్మికుడు అడుగుతున్నాడు, ఏమంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద సింహం అంటాడు, అట్లీస్ట్ మనల్ని ఏడుగులు అనాలి కదండి, నక్కంటాడు ఏంటంటే అది ఎవడండి అని అడిగాడు. ఏమో నాకు తెలియదు అతను ఎవడో అని. చిరంజీవి గారు అద్భుతమైన నిర్ణయం అండి ప్రకటించేశారు. ఆయన 10 రోజుల ముందే కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటారు. ఆయన కూడా త్వరలో బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చి 4-5 వేదికల మీద మాట్లాడి జనసేన కూటమి అభ్యర్థుల్ని విజయవంతానికి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పే రోజు కూడా దగ్గర ఉంది. నేను ముందే చెప్పకూడదు, లీక్ ఇచ్చాను. మెగా ఫ్యామిలీ బొమ్మ బ్లాక్ బస్టర్ మీరు అక్కడ లైట్లు లేకుండా చూడండి ఎంత స్క్రీన్ ప్లే, లైట్స్ ఆన్ అని పెట్టుకున్నారు. అవన్నీ మొన్న వెల్లంపల్లికి అసలు తగిలింది రైతు ఎక్కడో తెలియదు, ఇచ్చేసాడు మళ్ళీ క్లాస్లో. అమ్మని ఇది ఎలా ఉందంటే ఆస్కార్ అవార్డు మించిపోయాడు. ఎక్కడ వేసాడు మొన్న, ఇప్పుడేమో ఇటేసాడు. అతనేమో గుడి దగ్గర కళ్ళ రూపాయి బాపతారు అది అది మన వాళ్ళు ఎవరైనా దెబ్బతిరిగితే ఏం రావాలంటున్నారంటే మీరు అనే డ్రామా మర్చిపోయాడు. అంటే ఇటు ఉండేది ఇటేసాడు క్లాస్ మర్చిపోయాడు. ఎవడో చెప్పుకుంటాడు ఇటు కాదన్నా ఇటు అంటాడు, ఇది వేసాడు అపాస్పాలు అవుతారు. వాళ్ళు ఏం చెప్పారంటే అది అలాగే ఏలాడుతా కొంచెం టెంపర్ అయి ఉంటాయి, కరెక్ట్గా వేసి దగ్గర తప్పని తగ్గుంటుంది. అది ఇక్కడ తగ్గదు, అదే ఆయనకి తగిలింది కానీ ఆ పక్కన కూడా తగలలేదండి. ఆడు డ్రామా ఆడు ఎదురు గారు కోల్పోతాడో తెలుసు. మన వీరి మీదే నిలబడ్డారండి సుజనా చౌదరి గారు. ఓడిపోతాడని సర్వే ఉంది కానీ దాన్ని హైలైట్ చేసుకోవాలి. జగన్ గారైనా బటన్ నొక్కేది మనం ఎందుకు నొక్కకూడదని ఇక్కడ ఉండేదాన్ని ఇది చేసేది. సో ఇలాంటి దౌర్భాగ్యమైన శవరాజకీయాలు వివేకానంద రెడ్డి గారిది కూడా చూడండి. ఆయన ఇలా కూర్చుని నేను రాగానే ఫస్ట్ నన్ను పలకరించి ఆఫీసర్ వివేకానంద సౌకర్యం అసలు అతను బొట్టలు పెట్టిన దేవరాజు కదా. అది ఆయన కూర్చుంటే ఎవరో కూర్చొని మా అన్నయ్య అమెరికా వెళ్ళాలంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడే నువ్వు కూర్చో, కాదు ఇంకా రాలేదు, బైక్ మీద వెళ్ళిపోవాలని బైక్ మీద వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు ఒక అరగంట అయిపోయిందంటే సంతకం పెట్టేసి పంపించాం. అలాంటి సౌందర్యాన్ని ఫస్ట్ ప్రెస్ మీట్ ముందు తీసుకుంటారు. A2 ప్రపంచంలో A2 ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటారు, A1 ప్రధానమంత్రి గారు. ఆయన మన రామ్మోహన్ నాయుడు గారు అడిగారు పార్లమెంట్, అడిగితే నాకు మోదీ గారి నవ్వులో ఒక అద్భుతం కనపడింది. అది సినిమా వాడికే తెలుస్తుంది. నవరస నట ఉంటాయి చూసారా, మీరేం కంగారు పడకుండా ముందర ఒక నవ్వించాడు అన్నాడు అంతే. అంటే అయిపోయింది. వీళ్ళందరినీ యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి తీసుకెళ్తారంటే ఎవడో ఏం తప్పు చేశాడని చూపించి కూడా ఆయన దగ్గర ఓం నమ శివాయ అంటాడంటే అది తెలిసిందే మీకు ఆయన సంగతి. అలాగా వీళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని ఒక రాజకీయం చేయాలి, ప్రతిదాన్ని ఒక హైలైట్ చేయాలి. A2 గారేమో ఏదో మాట్లాడతాడు, ఆయన ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మరణం జరిగిందంటే అచ్చండి ఏం రాని ఆయన 9 ఓట్స్తో గెలిచారంట కొనతల రామకృష్ణ గారు ఎంపీ గారు. అదొక రికార్డు అనకాపల్లి. ఇటు పక్కకు వస్తే వాడు ఏమవుతానో ఏం చేయడం కానీ కరెక్ట్గా 3 రోజులు తీసి అది ఫోరం సెక్స్లో 10 రోజులు నెంబర్ 1లో ఉంటుంది. ఇది వైసీపీ వాళ్ళ దుర్మార్గం. ఇలాంటి అదే పందాలో ఉన్నారు. అయ్యో దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది వైసీపీ లీడర్స్ ఆ వీడియో టెలికాస్ట్ అయినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కూడా అది మావాడు కాదు అంటే మీకు ఎంత తెలుసు మీ ఓడు కాదని అది. ఇలాంటి 115 నియోజకవర్గ 5 ఏళ్ళ నుంచి కేంద్ర లాగా కాపాడుకుంటున్న నాయకులు చాలామంది ఉన్నారు. జనసేనకు సంబంధించిన చాలామంది ఉన్నారు. మధ్యలో మనం దెబ్బతిన్నాం 2019లో 105 సీట్లు పోటీ చేసి ఒక దళితుడే గెలిచాడు, ఆడటిపోయాడు. సో కేడర్ మటుకు అలాగే ఉంది. నాయకులు మారిన ఇప్పుడు ఆయన పోతున్న మహేష్ ఉన్నారు విజయవాడ. నేను వేరే పార్టీకి మారితే కొబ్బరికొండలో అమ్మే కత్తులు ఉన్నాయి, ఆ కత్తులు పెట్టి నా చేయి నరికెళ్ళిపోండి అన్నాడు. అతను ఏంటంటే పోతున్న మహేష్ అనే వాళ్ళు ఎవరు తెలుసు, జనసేనలో వస్తేనే తెలిసింది నువ్వు ఎవరు అని, లేకపోతే ఏమి లేదు. వీళ్ళు ఏంటంటే కల్మషం వెళ్ళిపోతేనే మంచి అనేది ఉంటుంది,
పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఈ 22 సీట్ల వరకు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందంటే, ఎలాగైనా సరే ముందు మనం గవర్నమెంట్ రావాలి, మొత్తం అందరూ కలిస్తేనే విజయం, మనం అందరం సాధించాలి దీన్ని. కాబట్టి మనం ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అందరినీ కూర్చోబెట్టి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయాక అందరికీ భరోసా ఇస్తారని అందరితో మాట్లాడతారు. వెళ్ళిపోయేవాడిని మనం ఎక్కడ ఆపలేం. డబ్బులు వీటి కోసం వెళ్ళిపోయిన నెల్లూరు జిల్లా సిన్సియర్గా ఉన్న వ్యక్తి నాకు తెలిసి, నాకు మీరెవరు నాకు చెప్పలేదు, వారు మరి సిన్సియర్గా ఉన్నారు. వారికి ఒక అవగాహన ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆయన అనకాపల్లి అంటే లీడర్, ఇలాగా బీజేపీలోకి వచ్చారంటే నేను నిన్న చూశాను. వచ్చేటప్పుడు చాలా మంది అడిగితే ఎవరైనా మా నాయకుడు బీజేపీలో ఉన్న మీతో పరేగా ఉన్నారు, కలిసి ఎక్కడ ఉన్నా ఆయన కష్టపడి పనిచేస్తారు అని చెప్పి. అది నాయకత్వ లక్ష్యం. పార్టీలో వెళ్ళిపోయాడంటే ఇమ్మీడియట్గా అటు ఒక మాట్లాడు ఇటు ఒక మాట్లాడు ఆ నాయకుడు పేరు అదంతా ఒక టైప్. అది ఇప్పుడు కిరణ్ రాయలు ఉన్నాడు తిరుపతి, చక్కగా కలిసి పనిచేస్తున్నాడు. ఇక్కడ రాకపోతే ఉంటుంది కొంత బాధ అనేది. వాళ్ళ అన్నయ్యకే లేదు, నాగేంద్ర బాబు గారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే టీ కప్పులు తుఫాన్ లాంటివి ఇవన్నీ మా నాయకులతో కలిసి పరిష్కరించుకుంటారు. మేము ప్రతి ఒక్కరు మేము మాట్లాడుతున్నాం. ఎన్నికల అనంతరం కాదు సార్, ఎన్నికల ముందు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతుందని అడుగుతున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు సార్, అదే ఎలక్షన్ తర్వాత కాదు, ఎలక్షన్ ముందే ఎందుకు భరోసా ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసమే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 175 నియోజకవర్గాల్లో ఎంతవరకు మీరు జనసేన జెండా మోసారు 175 నియోజకవర్గాల్లో జెండా మోసారు అనేది పార్టీ అధిష్టానం వాళ్ళందరూ కలిసి చక్కగా ఎవరు మాట్లాడాలి దానికి సంబంధించిన మంగళగిరి ఆఫీసులో రోజు మేము వెళ్ళినా కూడా ఆయన దొరికేవాడు కాదు సార్. రోజు 24/7 ఆఫీసులో కూర్చొని అందరితో మాట్లాడుతున్నారు. ఏ లీడర్ నాదనుకున్నవాడు కొంతమంది, నాగబాబు గారు కొంతమంది, అలాగే ఇంకొక లీడర్ కొంతమంది, అలాగే అందరినీ గుర్తుపెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏమండి ఇప్పుడు అమ్మ అంటే నీ అమ్మ అంటే చాలా తేడా ఉంది. మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడేసుకునేందుకు మా పెద్ద కొడుకు డిఎస్పీగా పనిచేస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో. ఆడికి నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా చిన్న క్రికెట్ దగ్గర నుంచి గొడవలు ఉన్నాయి. ఏంట్రా నువ్వేంటంటే ఆడేమో తెలుగుదేశం, నేనేమో అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు నువ్వేంటంటే మీ నాయకుడు పోరా అనుకున్నాం. తర్వాత ఇప్పుడు అన్న నమస్కారం, మనం అందరం కలిసి ఉన్నాం. ఇవన్నీ సైద్ధాంతికంగా నామినేషన్ ప్రక్రియ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటనలో అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించిన ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ యొక్క ర్యాలీలో కానీ ఇక బహిరంగ సభలో కానీ విశేషమైన సంఖ్యలో పాల్గొన్నటువంటి అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విఫలం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అది మీరు కూడా గమనించుంటారు. కసింకోట మీదుగా వచ్చేటువంటి ఆటోలన్నింటినీ కూడా కాలేజీ జంక్షన్ దగ్గర ఆపేసి, ఎక్కడ కాలేజీ జంక్షన్ ఎక్కడ నెహ్రూ చౌక్ అక్కడి నుంచి నడిచి వెళ్ళమని ఆటోలు అక్కడ ఆపేసి, మాకు డైరెక్ట్ నుంచి హైవే మీద నుంచి ఇలా వెళ్ళండి అని కూడా చెప్పకుండా మొత్తం సుమారు ఒక 600 ఆటోల్ని కాలేజీ జంక్షన్ ఆపేసి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఇంకా నిన్న జరిగినటువంటి ర్యాలీని అదేవిధంగా సభను కూడా విఫలం చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా మూడు పార్టీల సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.